Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. నారదమునీంద్రుడు మాయకు వశుడై స్త్రీ రూపమును పొందుట, రాజు తాళధ్వజునితో వివాహం జరుగుట, అనేక పుత్రపౌత్రులను పొందుట. నారదుడు చెప్తున్నాడు, స్త్రీగా పరిణతి చెందిన నన్ను తాళధ్వజ మహారాజు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో నేను పరమ సౌందర్యవతియగు స్త్రీ వేషంలో ఉన్నాను. రాజుకు తాళధ్వజుడు ప్రాణముల కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. సౌభాగ్య సుందరి అని నాకు పేరు పెట్టారు. రాజు రాజకార్యాలు వదిలిపెట్టి నాతో భోగవిలాసాల్లో తేలియాడుతూ సమయాన్నంతా గడపసాగాడు. రాజునకు సమయం గడిచిపోతుందన్న ధ్యాస కూడా ఏమాత్రం లేదు. అనేక ఉపవనాలు, మనోహరములైన జలాశయాలు, సుందర భవనాలు, ఆకాశహర్మ్యాలు ఇవన్నీ కూడా మాకు విహార స్థలాలయ్యాయి. ఆ సమయంలో తాళధ్వజుని మీద నేను కూడా అపారమైన అనురాగాన్ని కలిగి ఉన్నాను. క్రీడలయందు ఆసక్తనైన నేను నా వివేకశక్తిని అంతయును కోల్పోయాను. మొదట నా పురుష శరీరముతో మునికులమునందు నేను పుట్టితిని అన్న విషయం నాకు ఏమాత్రము జ్ఞాపకము లేదు. ఇతడు నా పతిదేవుడు, నేను ఇతని భార్యను. అనేక స్త్రీల కంటే నేను ఇతనికి ఎక్కువ ప్రియమైన దానను. పట్టపురాణినగు సౌభాగ్యము నాకు కలిగినది. సతీ సాధ్వినై విలాసములను అనుభవిస్తున్నాను. నా జీవితము సఫలమైనది. ప్రేమతో బద్ధురాలినై ఇట్లు ఆలోచించుచూ రాత్రింబవళ్ళు కాలం గడుపుతున్నాను. ఆ రాజుకి అధీనురాలునై క్రీడాసక్తితో సుఖములను అనుభవిస్తూ ఉన్నాను. అది నా స్వభావం అయ్యింది. తాళధ్వజుని దగ్గరనున్న సమయమున అతని యందు ప్రబలమైన ఆసక్తి నాకుండెను. దానివలన బ్రహ్మ సంబంధమైన సనాతన జ్ఞాన విజ్ఞానములను, ధర్మశాస్త్ర రహస్యాలని పూర్తిగా మర్చిపోయాను. మునీంద్ర, ఇట్లు క్రీడాసక్తితో నా 12 సంవత్సరములు ఒక క్షణము వలె గడిచిపోయాను. నేను గర్భవతినయ్యాను. అందుకు తాళధ్వజుడు ఎంతో ఆనందించాను. గర్భముతోనున్నప్పుడు నేనే వస్తువుని ఇష్టపడుదునో చెప్పమని రాజు పదే పదే ప్రేమతో నన్ను అడుగుచుండెను. కానీ లజ్జతో నేనేమియూ చెప్పజాలకుంటిని. 10 నెలలు పూర్తయిన తరువాత నాకొక పుత్రుడు ఉదయించెను. ఆ సమయమున దినము, గ్రహములు, నక్షత్రము, లగ్నము, తారలు అన్నీ శ్రేష్టములై ఉండెను. రాజభవనమునందు మిక్కిలి సందడిగా పుత్రోత్సవము జరపబడెను. పుత్రుడు జన్మించగా రాజుకు అమితానందము కలిగెను. పురుడు సమాప్తమైన వెంటనే రాజు పుత్రుని ముఖము చూశాను. అప్పుడు ఆయన హర్షమునకు మేరలేదు. పరమ తపస్వియగు వ్యాసమహర్షి, నేనిట్లు రాజగు తాళధ్వజునకు ప్రియపత్నినయ్యాను. 2 సంవత్సరముల తరువాత మరలా నాకు గర్భము వచ్చెను. సర్వలక్షణ సంపన్నుడైన 2వ కుమారుడు నాకు జన్మించెను. బ్రాహ్మణుల ఆదేశానుసారము రాజు పెద్ద కుమారునకు వీరవర్మయని, చిన్నవానికి సుధన్వుడని నామకరణము చేశాను. ఇట్లు రాజు యొక్క సంపర్కమున నేను 12 పుత్రులకు జన్మనిచ్చితిని. మోహముతో ఆ పిల్లల ఆలనా పాలనయందే ప్రేమపూర్వకముగా నిమగ్నమై ఉంటిని. అప్పుడప్పుడు నాకు మరలా 8 మంది కుమారులు కూడా జన్మించారు. అప్పటికి సుఖమునకు కారణమైన నా గృహస్థ జీవనము కూడా సాంగోపాంగముగా సంపూర్ణమయ్యింది. రాజు కుమారులకందరికీ వివాహాలు జరిపించారు. ఇంటికి కోడళ్ళు కూడా వచ్చారు. కోడండ్రును పుత్రులను కలిసి ఒక గొప్ప కుటుంబం అయ్యింది. పుత్రులకు కూడా పుత్రులు పుట్టారు. ఆడుచూ పాడుచూ నానా విధములకు భోగములను అనుభవిస్తూ నా సమయం అంతా గడిచిపోతోంది. నిరంతరము నా మోహం అధికమవుతోంది. అప్పుడప్పుడు సుఖ సంపదలు ప్రాప్తిస్తున్నాయి. అప్పుడప్పుడు పిల్లలు వ్యాధిగ్రస్తులగుచూ బాధపడుతున్నారు. అప్పుడు నా మనస్సు మిగులు అశాంతికి లోనవుతోంది. అప్పుడప్పుడు కుమారులకు కోడళ్లకు భయంకరమైన పోట్లాట్లు జరుగుతున్నాయి. వాటి వలన కూడా నాకు దుఃఖం కలుగుతోంది. సంకల్పము నుండి ఉత్పన్నమగు సుఖ దుఃఖముల చింత పూర్తిగా వ్యర్థమగును. అది దుష్పరిణామములకు దారితీయును. అయినప్పటికీ నేను వాటి చిక్కుల్లో పడిపోవుచుంటిని. పూర్వకాలము నాటి ఉత్తమమైన జ్ఞానము, శాస్త్ర పరిజ్ఞానము నాకెంత మాత్రమూ లేకుండెను. స్త్రీగా రూపొంది గృహకార్యములందే సతమతమగుచుంటిని. మోహమును పెంపొందించు అహంకారము మనస్సును పూర్తిగా ఆవరించి ఉండెను. దానికి అంతము లేకుండెను.
వీరు పరాక్రమవంతులకు నా కుమారులు, అభిజాత్య గృహముల నుండి వచ్చినవారు నా కోడళ్ళు. నా పౌత్రులు ఉత్తమ వస్త్రములను ధరించి ఇంటి యందు ఆడుకుంటున్నారు. జగత్తునందు ఎందరో స్త్రీలు కలరు, వారందరికంటే నేను మిగుల భాగ్యశాలిని అని ఆలోచించుచుంటిని. కానీ నేను నారదుడను, భగవంతుని మాయ నా బుద్ధిని హరించినది అన్న ఆలోచనయే నాకు వచ్చేది కాదు. వ్యాసమహర్షి, మాయామోహితుడనైన కారణమున నేను ఉత్తమ ఆచరణ గల ఒక పతివ్రతను, పట్టపురాణిని అని, నాకు అనేక మంది పుత్రులున్నారు. ఈ జగత్తులో నా జీవితము ధన్యమైనది అని అనుకుంటున్నాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.